ఒక కాలంలో ఒక చోట ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటిని చెట్టు పొగడు ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునేది. ఈ చెగల పొగంతా ఇప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండేది. కానీ పక్షులే చెట్లని ఇష్టపడేటువంటి ఆ బామ్మ బోర్డంగా చెట్ల ఉంచినటువంటి ఆ కాకుని చూసి వాటితో ఎప్పుడు పోట్లాడేను ఉంటుంది. పచ్చ ఈ కాకుని కొనని పట్టుకు లేకపోతున్నాడు. ఎప్పుడు చూడు చాలా గద్దరుగా ఉన్నాయి. కాకులు బామ్మ ఎందుకని పాప కాకులి అలా తెమేస్తుంది. కాకులు అదొక దండగా ఒక దండమనేమో. అయినా ఎవరైనా తక్కువ చేసా మాట్లాడి నాకు మంచిది కాదు. అట్లా ఉండగా ఒకరోజు బామ్మ ఒకసారి పడుకుంది. రోమని 11 ఆ బామ్మ కిటికీ నుంచి కొన్ని ఆ చెట్లని ఆకుని కొమ్మని చూసి చాలా బాగా పోయింది. నా ఇల్లు ఆకలి అంతా చాలా కొన్న గాలిగా గంటలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చినాయి నాకు సాయం చేయి. తోడగా వస్తే బాగుంది. పట్టుకుని చెట్లని ఆ కాకులన్నీ ఆ బామ్మ ఇల్లు పక్కదొకట చెట్టుకొని తీసుకొని దానికి ఎక్కువ సొంతగా ఉండగలిగింది. ఆ బామ్మ కదగలేదా? ఇల్లు ఆకిలి అంతా చాలా కందరకోలే చెత్తగా ఉంది. నువ్వు చెప్పిన కలితే ఇల్లు ఇస్తే అసలు మంచిగా బామ్మ ఇది పట్టుకుని మామ ఎక్కడికి రాకపోయానా అయితే చేయవా చేయాలి కన్నారా? నాన్న పని చేస్తే మామకి నష్టతన కలిసి మరి ఇన్ని మన కలిగా పని చేస్తే వెళ్ళిపోయింది. అలాగైతే బామ్మ ఇష్టం అది సరిచేసావా? నాకు సంతోషం మనకి పడుతుంది. నేను ఇల్లుని వాతలి అంతా చాలా గందరగోళ. ఆ బామ్మ ఇల్లు ఎందుకంటే పదకొని ఆ చెట్లని కానీ ఈ చూడ వరకు సందం చేస్తావా? నీకు చెప్పని తెలుసు దానికి చూసి మనకి చాలాగా ఉంది. ఇప్పుడు మనకి చూసింది అది కొన్నా నిజమే. నాకు చాలా దేవతలకి చేయాలి. కాకులు ఆ బామ్మ ఇల్లు చూసి మనకి పడదగానే ఒక చెట్టులకి కొమ్మెట్టింది. దేవుడా కాడు చెట్టుగా ఉంది. కావు చూడికి మనకి సంతోషపడుతుంది.
ఏ కాకుల పిల్ల నాకు చాలా కనుక ఉంది. నేను చూసి వీడికి వెళ్ళి సంతోషపడుతుంది. రండి వచ్చింది త్వరగా రండి. రామా రా 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 వచ్చి ఇప్పుడు కాలు చాలా అనుకున్నా. కాకులు వెలిసి నేను ఎన్నో సన్నగా కూడా దొరికింది అందుకని తినేసి ఒక చీసను మనకి చేసుకొని ఒక తినేసింది.